అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఇక మీద మీరు మీ ఆధార్ కార్డ్ ఫిజికల్ కార్డ్‌ని వాడే అవసరమే లేదు. ఏంటి బ్రో, ఆధార్ కార్డ్‌ని ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా పీకేసిందంటే అదేం లేదు. ఇక మీద మీరు ఫిజికల్ ఆధార్ కార్డ్‌ని వాడే పనే లేదు. అది కాకుండా ఇక ఫ్యూచర్‌లో ఆధార్ కార్డ్‌ని మీరు జెరాక్స్ చేపించే అవసరమే ఉండదు. మీరు ఏ కంపెనీకి జాయిన్ అయినా, మీరు ఎక్కడికి పోయినా గూడా మీ ఫిజికల్ ఆధార్ కార్డ్‌ని వేరే వాళ్ళకిచ్చే అవసరమే లేదు. మీ జెరాక్స్ అంటే మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఎవ్వరికీ ఇచ్చే పనైతే లేదు. ఇండియన్ గవర్నమెంట్ చాలా అంటే చాలా ముందడుగైతే వేసింది. ఎందుకు ఇది చేస్తుందంటే, లాస్ట్ ఇయర్ 2024 సీజన్‌లో 22.68 లక్షల సైబర్ క్రైమ్స్ అయితే జరిగిందాయి కాబట్టి 23,000 కోట్ల రూపాయలైతే మన ఇండియన్స్ అయితే పోగొట్టుకున్నారంట. దాని నుంచి ఇదంతా డిజిటలే ఇంకా. ఓకేనా? ఇది ఎలా పనిచేస్తుందనైతే ఇప్పుడైతే నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీరు ఆధార్ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అంతా ఎంట్రీ చేసి తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తే మీ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఓకేనా? అంటే మీ దగ్గర ఎవరు ఆధార్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే వేరే యాప్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకుంటారు. ఓకేనా? మన దగ్గర మనం ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళ మొబైల్ నుంచి స్కాన్ అయితే చేస్తారు. అప్పుడు వెరిఫికేషన్ సక్సెస్ అయితే అవుతుంది. ఓకేనా? ఇక మీద మీరు ఎవ్వరికీ ఆధార్ కార్డ్ ఇచ్చే అవసరం అయితే ఉండదు. అది కాకుండా అంటే ఆధార్ కార్డ్ అంటే జిరాక్స్ షాప్‌కి గమ్మున పోతే 10 పేజీలు, 20 పేజీలు అంటే జిరాక్స్ చేపించుకునేది ముందే ఇంట్లో పెట్టుకునేది. ఎప్పటికన్నా పనికొస్తాయి అని. అంటే అవునా గదా! ఎవరికిస్తారో తెలీదు. అంటే వేరే వాళ్ళకంతా ఇస్తాం ఆధార్ కార్డ్స్. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలీదు. అవునా గదా! మన డేటా అంతా వేరే వాళ్ళు యూజ్ అయితే చేస్తారు. సైబర్ క్రైమ్స్ అయితే పెరిగిపోయిండే కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఈ పనైతే చేసింది. జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ చూపిస్తే చాలు. మీరు క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళైతే స్కాన్ అయితే చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ఓకేనా? అది మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ సక్సెస్ అయితే అవుతుంది. మీ ఆధార్ కార్డ్ ఏమైనా కరెక్ట్‌గా ఉంటే. అది కూడా మీ ఆధార్ కార్డ్ స్కాన్ చేసిన తర్వాత మీ ఫోటో చూపిస్తుంది. చూపించొచ్చు వాళ్ళకి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ మొబైల్ నంబర్ గాని, తర్వాత మీ అడ్రెస్ గాని, మీ ఆధార్ కార్డ్ టోటల్ నంబర్ గాని ఏమి కూడా వేరే వాళ్ళకి కనపడద్దు. వాళ్ళు స్కాన్ చేసినా సక్సెస్ అయినా కూడా ఏమీ కనపడదు. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మన యూఐడీఐ సీఈఓనే దీని గురించి ఒక బిగ్ న్యూస్ అయితే చెప్పినాడు. మీరు ఎక్కడ కూడా మీ ఫిజికల్ ఆధార్ కార్డ్‌ని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడు కూడా ఆధార్ కార్డ్‌ని జిరాక్స్ చేపించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మొబైల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా మందికైతే డౌట్ అయితే రావచ్చు. అవునా కదా! ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. ఇది నెట్వర్కే ఉండాలా, నెట్వర్క్ లేకుంటే పని చేయదేమో అని చాలా మందికి డౌటు. ఇది ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మొబైల్ లేని వాళ్ళ పరిస్థితి ఏమంటే, ఒక ఫ్యామిలీలో ఒక్క మొబైల్ ఉంటే చాలు. ఒక్క మొబైల్ ఉంటే అదే మొబైల్‌లోనే మీ ఫ్యామిలీ ఫుల్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ అంతా దాంట్లో సేవ్ చేయొచ్చు. అర్థమైంది కదా! మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ అంతా సేవ్ చేయొచ్చు. జస్ట్ క్యూఆర్ కోడ్ చూపించాలంతే. మీ పేరు గాని, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ నంబర్ గాని, మీ అడ్రెస్ గాని ఎవ్వరికీ తెలీదు. చాలా అంటే చాలా మిస్‌యూజ్ అయితే అయింది కాబట్టి, చాలా సైబర్ క్రైమ్స్ అయితే పెరిగినాయి కాబట్టి, దీన్ని నివారించడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా అంటే చాలా ముందడుగు అయితే వేసింది. ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. ఎక్కడ గాని ఇక ఆధార్ కార్డ్ జిరాక్స్ చేసే అవసరం అయితే లేదు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.